శాస్త్రమును చదువుట, శాస్త్రమును అర్థము చేసుకునుట, శాస్త్రమును అనుభవములోనికి తెచ్చుకునుట కొరకు ప్రయత్నము చేయుట. ఏమంటే శాస్త్రాన్ని చదువుట, శాస్త్రాన్ని అర్థం చేసుకునుట, శాస్త్రమును అనుభవములోనికి తెచ్చుకునుట కొరకు ప్రయత్నించుట. ఇది ఉందే, దీన్ని అధ్యయనము, అధ్యాపనము. శాస్త్రమును అందరితో కలిసి చదువుట, చదివించుట, శాస్త్రమును అందరితో కలిసి పంచుకొనుట, చెప్పుకొనుట, అర్థమయ్యేటట్లుగా చెప్పుకొనుట, వాళ్లకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పి వాళ్ళను కూడా ఆచరించేటట్లుగా చెప్పుట. ఇది అధ్యాపనం. అంటే శాస్త్రాధ్యయనం అంటారు కదా, శాస్త్రాధ్యయనం అంటే ఇది. చూడండి ఎట్లా ఉందో. మీరు ఒకసారి లేచి బయటకు పోయారు. ఎందుకంటే మనస్సులో నాకు అనిపిస్తుంది, మీ మనస్సుకి కొద్దిగా ఆలోచిస్తున్నారు కదా. అందువల్ల ఏంటంటే ఒకసారి అట్లా పోయి వస్తే అప్పుడు దానికి కొద్దిగా రిలాక్స్ వస్తుంది. ఇప్పుడు ఆ మనస్సుకి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ అధ్యాపనం. ఇప్పుడు మనం చేస్తున్న పని అధ్యయనం చేస్తున్నాం, అధ్యాపనం రెండూ చేస్తున్నాం. శాస్త్రాన్ని చదివినాం, పారాయణం చేశాక శాస్త్రాన్ని పారాయణం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? శాస్త్రంలో ఉండేదాన్ని విచారణ కూడా చేసుకుంటూ తెలుసుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. ఆచార్యులు వారు చెప్పిన దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఆచార్యులు వారు చెప్పేది ఏంటంటే, నీకు వేదంలో శాస్త్రంలో ఏది ఉంటుందో దాని యొక్క సారమును చెప్తారు. ఇప్పుడు భగవద్గీత ఉందని అనుకోండి, భగవద్గీతలో ఇప్పుడు అర్జునుడేమో అక్కడ గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భక్షమపీహలోకే హత్వార్థకామాంస్తు గురువుని హైవ భుంజీయ భోగాన్ ఉదర ప్రతిగ్ధాన్ నచైతద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయమేదివాను జయయు యానేవ హత్వాన జిజీవిషామః తేవసిత ప్రముఖే ధార్తరాష్ట్రాః అని అన్నాడు. బా, ఏమి కరుణామయుడురా అని అనిపిస్తుంది మనకి చూస్తే. ఎంత మోహావేశమురా అని ఇప్పుడు మనకు అనిపించింది లేదా? ఇప్పుడు శాస్త్రాన్ని చదివితే ఏమో ఒక అర్థం వస్తుంది, విచారణ చేస్తే ఏమో ఇంకొక అర్థం వస్తుంది. ఆ విచారణ చెయ్యడం అనేటువంటిది ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే కదా మనకు తెలుస్తుంది అది. ఇప్పుడు ఆచార్యుల వారు అవన్నింటి 1, 2, 3 కాదు, మొత్తం అంతా తెలిసినటువంటి మహానుభావుడైన ఆచార్యుల వారు ఆ సారాంశాన్ని గ్రహించి ఒక్కొక్క విషయాన్ని మనకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది వాటన్నింటి యొక్క సారం అయిపోయిందిగా. అవును, నిజమైన గురువు గారు ఎవరు అని అంటే శంకరాచార్య స్వామి వారు. వ్యాసోచ్ఛిష్టం జగత్ అని ఒక మాట ఉన్నది. వ్యాసోచ్ఛిష్టం జగత్. ఈ జగత్తంతా వ్యాసుల వారి యొక్క ఉచ్ఛిష్టం అని. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏమి చెయ్యాలన్నా వ్యాసుల వారు చెప్పినటువంటి దానిని ఆశ్రయించి నువ్వు చేయాల్సి ఉంటుంది. నువ్వేమన్నా చెయ్యి. అంటే అప్పుడు ఏమైపోయింది? వ్యాసుల వారిని నువ్వు ఆశ్రయించాల్సి వస్తుంది. నువ్వు ఒకటే కాదు, ఎవడైనా. అందుకని వ్యాసోచ్ఛిష్టం జగత్ అని. అందుకని గురువు గారు వ్యాసుల వారు బాదరాయణ మనం చేస్తాం కదా, నమః శృతి శిర పద్మషండ మార్తాండమూర్తయే బాదరాయణ సంజ్ఞాయ మునయే శివవేష్ణనే. బాదరాయణుడు ఆచార్యులు చూడట్లా. కాబట్టి బాదరాయణుల వారిని మనం స్వీకరిస్తాం.
అలా స్వీకరించి దానిని బట్టే మనం ఆశ్రయించేస్తాం. మీరు సైన్స్ చూడండి, లేదా ఈ సైన్స్ అంతా కూడా సైంటిస్టులు చూడండి, నువ్వు ఏదన్నా తీసుకోండి అన్ని వ్యాసుల వారే. వ్యాసుల వారు కాని దండు కించిత్ కూడా ఏది లేదు. నువ్వు ప్రాపంచికంగా తీసుకో లేదా ఆధ్యాత్మికంగా తీసుకో, ఎలా తీసుకున్నా వ్యాసుల వారే. కాబట్టి ఇక్కడ మనకు వ్యాసుల వారు చెప్పిన దానినే మనం ఆదర్శంగా తీసుకుంటాం. వ్యాసుల వారు చెప్పిన దానిని మనకు అర్థం కాదని ఇంకా అర్థమయ్యేటట్లుగా ఇంకా సింపుల్ చేసి శంకరాచార్య స్వామి వారు మనకు దానిని గొలిచి ప్లేట్లో పెట్టి ఇంకా స్పూన్ ఫీడ్ చేసి మనకు నోట్లో పెట్టి తినిపిస్తాం చూడండి, అలా పెడుతున్నారు. అలా చెప్తున్నారు, దేనిని పట్టుకోవాలి, దేనిని ఎవరికి? దీని దగ్గరకు వచ్చిన వాడికి, దీని దగ్గరకు వచ్చిన వాడికి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, జీవితంలో అందరూ జీవిస్తున్నారు కదండి. జీవించేటప్పుడు నేను ఎందుకు జీవిస్తున్నాను అనే ప్రశ్న ఎవడన్నా వేసుకుంటాడా? అవును, అది ఇప్పుడు తెలుస్తుంది మనకి, ఇప్పుడు తెలుస్తుంది, అర్థమవుతుందా? కానీ అప్పుడు తెలియదే, ఇప్పుడు తెలియదు. అవును, నిజమండి, నిజం, నిజమది. అందరూ చూడండి, పొద్దున్నే లేస్తారు, పొద్దున్న లేచి ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏం సంపాదించాలా, ఇది ఉంటుందే. కానీ అరే జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలి, ఇలా ఎందుకు బ్రతకాలి, ఇది ఎందుకు నేను ఇట్లా చేయాలి అనేమన్నా ఉంటుందా? ఉండదు. అట్లా రావాలనంటే కూడా సంస్కారం ఉండాలి, సంస్కార బలం ఉండాలి. అంటే పుణ్య సంస్కారం ఉంటే వాడికి ఆ ఆలోచన సామర్థ్యం అనేది వస్తుంది. ఆ పుణ్య సంస్కార బలం లేదని అనుకోండి, అది రాదు. చూడండి, వీరిని బయట పోయి రమ్మన్నాను, అంతేగా నేను బయట పోయి రమ్మన్నాను. ఎందుకంటే వాళ్ళ ఫేస్ నాకు అర్థమైపోతుంది. వద్దు లేరు, అక్కడ ఉంటే కదా మీరు పిలిచేదానికి. చూద్దాం చూద్దాం. విషయం ఏంటంటే మనస్సు దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. చెప్తా ఉండేదాన్ని మనస్సు యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఉండగలుగుతుంది. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆడ తేడా తెలుస్తుంది. సరే, విషయం ఏంటంటే ఇలా ప్రశ్న వేసుకొని జీవితాన్ని నేను ఇలాగే గడపాలనా లేదా ఇంకొక విధంగా ఏమైనా గడపాలనా అనే ప్రశ్న వస్తుంది చూడండి. ఆ ప్రశ్న రావడం అనేటువంటిది రావాలంటే కూడా అది దైవానుగ్రహం చేతనే వస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, ఈశ్వరానుగ్రహంతో వస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం కూడా అలా కలగాలనంటే అతని ముందు జన్మలో పూర్వ సంస్కారంలో ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఉండాలి. ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఉంటే అప్పుడేమవుతుంది? ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఉంటే ఈ మనస్సుకు ఆ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం ఎట్లా అని వెతికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్నది కరెక్టేనా, నేను చేస్తున్నది కరెక్టేనా కాదా? ఎందుకంటే మన మనస్సు నేను చేస్తున్నది కరెక్టే అంటుంది. దాంట్లో మళ్ళీ చూసుకోండి, మనం ఆచరిస్తున్నామే, మనం ఆచరిస్తూ ఉండేది కరెక్టే. నేను వేరే వాళ్ళని ఉంచలేదే, నేను ధర్మంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఇష్టాం భోగాన్ హివో దేవో దాస్యంతే యజ్ఞభావిత తైతత్తన ప్రదయేభ్యో యోగుంటే స్థేన ఏవ సహ. ఏమండి, నువ్వు సంపాదించు
సంపాదించి నీ భూమిలో ఉంటూ నీ ఇంటిలో ఉంటూ నువ్వు కరెంటు ఛార్జీ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ నువ్వు సంపాదించుకుంటూ నీ భార్యను నీ బిడ్డలను నువ్వు పోషించుకుంటూ ఉంటే ఇది ధర్మం కదా? నువ్వు దొంగ అని అంటారు శాస్త్రం, భగవద్గీత. నువ్వు దొంగ. ఏమయ్యా నేను దొంగనా? ఎవరికైనా అన్యాయం చేశానా? చెప్పండి. నన్ను దొంగను అంటారే. అరే నేను ఎట్లా దొంగనవుతాను? ఎట్లా దొంగనవుతాను తెలుసుకోవాలవుతా. కానీ మనం ఏం చేస్తాం? నేను ఇతరులకు అన్యాయం చేయలేదు, నేను వేరే వాళ్ళ సొత్తుకు వెళ్ళలేదు, నేను ధర్మంగా నేను సంపాదించుకుంటున్నాను, నేను ధర్మంగా నా బిడ్డలను భార్యలను పోషించుకుంటున్నాను, నా బిడ్డలను కూడా ధర్మంగా ఉండేటట్లుగా నేను చెప్తున్నాను. చూడండి ఎట్లా ఉంది. ఇష్ట భోగ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావిత. నా ఇష్ట ప్రకారంగా నా భూమిలో నేను బోర్ వేసుకొని నేను కరెంట్ ఛార్జీ కడుతూ అమ్మగారు నేను క్లాస్లో ఉన్న అమ్మగారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కాబట్టి నేను ధర్మంగా సంపాదించుకుంటూ నా భూమిలో నేను బోరు వేసుకొని అందులో నీళ్లు పడితే వాటితో నేను కష్టపడుకొని కూలీలను పెట్టుకొని నేను సంపాదించుకొని దానితో నా భార్యను నా బిడ్డలను నేను పోషించుకుంటూ నేను ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే నేను దొంగతానంట. ఏమండి ఇది? ఇష్టం. నేనే నా ప్రకారం ఏదో తింటున్నాను, నేను వేరే వాళ్ళకి సొత్తుకుపోయినా కొన్ని భోగ. నేనేదో ఇంట్లో మంచం వేసుకొని టీవీ తెచ్చుకొని ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూసుకొని అవి చూసుకుంటున్నాను కదా. నేను వేరే వాళ్ళ డబ్బుతో చేస్తున్నానా? నా డబ్బుతో కదా చూస్తున్నా, నా డబ్బుతో కదా మంచం కొనుక్కున్నా, నా డబ్బుతో కొనుక్కున్న దాని మీద కదా కూర్చున్నా. భోగాలను అనుభవిస్తాను, అది నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదుగా. అయితే నేను ధర్మంగా ఇట్లా సంపాదించినా కూడా నాయన నువ్వు ఇదంతా వచ్చిందే, ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? బోరేసినావు. బోరేస్తే నీళ్లు పడేదానికి ఎవరు కారణం? పరమేశ్వరుడు. నీళ్లు బాగుపడినాయా? ఓకే, బాగా. ఆ భూమి ఉంది, భూమి నీదా? భూమి నీది కాదు. సరే, భూమిని దున్నినావు, నువ్వు చేస్తున్నావు, కూలీలను పెట్టినావు, బాగా వాళ్ళ దగ్గర చేయించినావు. భూమిలో నుంచి పంట రావాలంటే ఎట్లొస్తుంది పంట? ఎవరి వల్ల వస్తుంది? భూమి యొక్క అనుగ్రహం చేత వస్తుంది. సరే, భూమిలో నుంచి నువ్వు పెట్టినటువంటిది పెరిగి దాంట్లో పంట రావాలంటే సూర్య చంద్రులు పనిచేస్తున్నారు లేదా? సూర్యుడు అటు నుంచి వచ్చే పంటను గట్టిగా చేస్తున్నాడు, చంద్రుడు దాంట్లో సస్యాలను వచ్చేటట్టుగా చేస్తున్నాడు. పోషణకర్త చంద్రుడు ఆ పోషణను గట్టిగా చేసి నీకు సరిపోయేటట్లుగా అందిస్తున్నటువంటి వాడు సూర్య భగవానుడు. వాళ్ళిద్దరు చేశారు లేదా? వరుణ దేవుడు యొక్క అనుగ్రహంతో నీకు నీళ్ళు వచ్చాయా లేదా? భూదేవి మాత అనుగ్రహం చేత నీకు పంట పెరిగట్లుగా అవుతుందా లేదా? వాయుదేవుని అనుగ్రహం చేత నువ్వు ఇవన్నీ తీసుకుని నువ్వు అనుభవిస్తున్నావు లేదా? అగ్నిదేవుని అనుగ్రహం చేత దీని అందరినీ తీసుకుని నువ్వు భుజిస్తున్నావా లేదా? వాళ్ళందరి యొక్క ప్రభావాన్ని, వాళ్ళందరికీ ఆడు భాగం ఉందా లేదా? వాళ్ళందరి భాగాన్ని నువ్వు ఇచ్చావా? వాళ్ళందరి యొక్క ప్రభావాన్ని నువ్వు గుర్తించావా? వాళ్ళందరి ప్రభావాన్ని గుర్తించు. నేనేదో ధర్మంగా ఉన్నాను, నేనేదో ఇతరులకు ఇబ్బంది పెట్టలేదని నువ్వు అంటున్నావేంటి? నువ్వు కర్మ చేసావు కానీ వాళ్ళందరి యొక్క ప్రభావాన్ని గుర్తించకుండా, వాళ్ళందరి యొక్క సహచర్యాన్ని, వాళ్ళందరి సహకారంతో జరిగిందనేటువంటిది గుర్తించకుండా, వాళ్ళందరి యొక్క సహకారం చేత వచ్చినటువంటి దాన్ని వాళ్ళకు సమర్పించకుండా నువ్వు స్వీకరిస్తే నువ్వు ఇప్పుడు దొంగ కదా? దైవార్పితం. అదే యజ్ఞములు అనేటువంటివి చెప్పారు. యజ్ఞములు చెప్పారు ఎక్కడెక్కడ ఎలా చేస్తే
అది యజ్ఞపద్ధతి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. కాబట్టి యజ్ఞం చేయి. ఆ యజ్ఞం అంటే ఏంటి? అదే యజ్ఞం కర్మయోగం. కర్మయోగమే నిజమైన యజ్ఞం. నిజమైన యజ్ఞం ఏమిటి? కర్మయోగం. భగవదారాధన చేయడం మొదట, కర్మయోగంలో మొదటి స్టెప్ భగవదారాధన. ఆ భగవదారాధన ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలనేటువంటి స్టెప్ ఆశ్రమం. ఆలయాలకి ఆశ్రమానికి తేడా, ఎంత తేడా వస్తుంది తెలుసా? కాబట్టి స్నేహం చ పాపం. పాపముతో స్నేహము నా కర్తవ్యం, చేయకూడదు. పాపం అంటే ఇతరులను హింసించుట పాపం అని మనం అనుకుంటున్నాం. ఇతరులను హింసించుట మాత్రమే కాదు పాపం. నీ ఆత్మస్వరూపమును నువ్వు తెలుసుకోనీయకుండా నీకు అడ్డుపడుచున్నదంతా పాపం. ఏమంటే అర్థమవుతుందా? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనీయకుండా ఏదేది అడ్డుపడుతూ ఉందో అదంతా పాపమే. కాబట్టి దాన్ని ఏం చేయాలి? దాన్ని దూరంగా పెట్టాలి. నా కర్తవ్యం, చెయ్యదగ్గదు. పఠనం చ ధర్మం. ధర్మం అంటే ధర ఇది ఏది ధర్మం. నన్ను నిలబెట్టినది ఏది? నన్ను నిలబెట్టినటువంటిది ఏదో అది ధర్మం. దేని వల్ల నిలబడున్నా నేను? ఆయన చెప్పండి, వాళ్ళకి ఒక 2 నిమిషాలు సౌండ్ చేద్దాం. పోయినా నువ్వు కూర్చో. కాబట్టి ధర్మం, నన్ను నిలబెట్టినది ఏది? అది ధర్మం. ఆ ధర్మము గురించి తెలుసుకోవాలంటే పఠనం అంటే ఇక్కడ పఠించుట. అది ఎక్కడ దొరుకుతుంది? దాని గురించి నువ్వు తెలుసుకోవాలంటే శాస్త్రం దగ్గర శాస్త్రాన్ని పఠించు చెప్తూ. దీంట్లో ఒక శ్లోకం కొద్దిగా చదివి సింపుల్గా చెప్పేసి నేను ఈ బుక్ను మొయ్యలేకుండా ఉన్నాను. దీనికోసమని చెప్పేసి వెళ్తాను. కఠోపనిషత్తులో ఒక మంత్రం నేను చెప్తాను, మీరు నాకు చెప్పండి. నేను చెప్తాను. నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనా మాప్నుయాత్. చెడు నడవడి నుండి విరమించుకోనివాడు, చెడు నడవడి నుండి విరమించుకోనివాడు. చూడండి, ఈ ఆత్మను బ్రహ్మజ్ఞానముచే పొందరు.
దీని టైటిల్ లాస్ట్ ఎండింగ్. ఆత్మను బ్రహ్మజ్ఞానంచే పొందాలనంటే ఇవి అడ్డుపడుతున్నాయి. ఇక్కడికి ఏంటంటే అడ్డుపడుతున్నాయో చెప్తున్నాడు. చెడు నడవడి నుండి విరమించుకోనివాడు, శాంతి లేనివాడు కూడా ఈ ఆత్మతత్వం పొందలేడు. సమాధానము లేనివాడు అశాంతమైన మనస్సు గలవాడు. అశాంతితో కూడుకున్న మనస్సు కలిగిన వాడు ఈ ఆత్మ తత్వస్వరూపాన్ని పొందలేడు. ఏమంటే మోక్షం అంటే ఆత్మస్వరూపాన్ని పొందుటయా లేకపోతే ఇంక వేరేనా? ఆత్మస్వరూపముగా నిలుచుటయే మోక్షము పొందుట. సరేనా? ఆత్మస్వరూపంగా నిలిచిపోవడం అంతే. నిలిచిపోవడం అంటే ఆత్మస్వరూపం నేను అయి ఉన్నాను, మరి నిలిచిపోవడం అంటే అలా ఉండుటయే. అలా ఉండకుండా చేస్తానంటే ఇవన్నీ చేస్తున్నాయి. నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వాపి. ఇవి నేను నా స్థితిలో ఉండనీయకుండా చేస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? నేను నావిరతో దుశ్చరిత అంటే దుశ్చరిత మార్గంలో నేను పోకుండా ఉంటాను. నా శాంతో శాంతి లేకుండా ఉండటం లేదని అన్నాడు. నేను శాంతిగా ఉంటాను. నా సమాహిత అంటే సమాధానం లేకుండా ఉండటానికి సమాధానముగా ఉంటాను. నా శాంత మానసో అపేనన్నాడు. శాంతి మనస్సు లేకుండా ఉండడం, శాంతిగా నేను ఉంటాను. ఇవి నాలుగింటిని పెట్టుకుంటే అప్పుడేమవుతాం? మనము ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేదానికి వీలవుతుంది. ఆ మనస్సు దానికి ప్రిపేర్ అవుతుంది. కొంచెం ఏమన్నా అర్థమైందా ఇక్కడ? అది చాలు. ఎందుకంటే దాన్ని వివరించాలనుకున్నాను, అది మాత్రం చెప్పినాను చాలు. అంటే ఉపనిషత్తు డైరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది. నేను నా సహజత్వ స్థితిలో ఉండుట. నేను నా సహజత్వ స్థితిలో ఉండుట అంటే నేను కర్మబంధములో చిక్కులుకోకుండా ఉండేవాడను నేను. కానీ కర్మబంధంలో చిక్కులుకొని ఉన్నాను. ఈ కర్మబంధంలో నుండి నేను బయటపడుట అనేటువంటి దాని గురించి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. మనం అలా ప్రయాణం చేస్తే సరే తెలుసుకుంటామా? అలా అవుతామా? అలా అవుతాం. అది అనుభవం వస్తుందా రాదా? అది ప్రయోజనం ఎవరికి? నాకే. చూసారా? ప్రయోజనం వచ్చింది, తెలుసుకుంటున్నాం, ఫలం తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అందుకే అధికారి, సంబంధం, విషయం, ప్రయోజనం. చూడండి, ఉపనిషత్తు ఇప్పుడు అధికారి, నేను అధికారం ఉన్నా కదా దాన్ని తెలుసుకునే దానికి నాకు అవసరం. మిగతా వాళ్ళకి ఎవడు అవసరమైతే వాడు వస్తే వాడు కూడా అధికారే. విషయం, ఈ విషయం నాకు సంబంధించింది ఉందా లేదా? విషయము నాకు సంబంధించిందే. తర్వాత సంబంధం కూడా ఉందా లేదా? దీనివల్ల ప్రయోజనం కూడా ఉందా లేదా? అది ఉపనిషత్తు. సరేనా? సరే, కాబట్టి ఈ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. సరే.
శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం